ఎందుకురా ఇలా చేసావు? ఎలా? నువ్వే చెప్పాలి. నువ్వే చెప్పాలి. నువ్వు 4th ఇయర్ లోపు ఎలా అయినా జాబ్ తెచ్చుకో, లేకపోతే మా ఇంట్లో వాళ్ళు నిన్ను ఒప్పుకో. ఆ బొక్క, నాకు జాబ్ వస్తే మా ఇంట్లో ముందు నిన్ను ఒప్పుకోరు. ఏంటి బేబీ? ఏం లేదు బేబీ, ఏం లేదు. సార్, ఈ సీన్ ఇక్కడ పడకూడదురా, అందుకే సినిమా రిజల్ట్ ఇలా ఉంది. ఆ డైలాగ్ ఏంటి, ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ విఎఫ్ఎక్స్ ఏంటి, ఏంటి పోయా బ్రో ఇలా తీసావు? అయితే నువ్వు వెళ్ళేది సినిమా అలాగే ఫ్లాప్ సినిమా చూసుకుంటూ ఆ షాట్ అక్కడ రాకూడదు, ఈ డైలాగ్ ఎక్కడ చెప్పకూడదు, పిచ్చుకొత్తలకు వస్తున్న పిచ్చోళ్ళలాగా. నా సంగతి అట్లుంచు గాని ఏంటి ఇంక పులిహోర లేదు, తేడా వచ్చినట్టుందే. అదేం లేదురా, చిన్న గొడవ అంతే. నీ గర్ల్ ఫ్రెండ్ కంటే నా గర్ల్ ఫ్రెండ్ అయ్యా బాబు, ఏదైనా స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్తుంది. ఇలాంటి టార్చర్ మనకుండదు. నీ పిల్ల మెసేజ్ చేసిందిరా? 10 ఏళ్ళరా దానికి. చూడరా, లెట్స్ బ్రేకప్. అది ప్రమిళ, నీతో ఒక్క నిమిషం మాట్లాడాలి. నువ్వు ఒక 2 minutes పక్కన వెయిట్ చేయి. ఆది, ఇట్స్ ఓవర్. ఇక్కడ సీన్ చేయకు. ఆనంద్ బర్త్డే పార్టీకి వెళ్తున్నాను. బర్త్డే పార్టీ సరే, నీ స్పేస్ నీకు ఇస్తాను. ఒక్క వ్యాలిడ్ రీజన్ చెప్తావా నాతో ఎందుకు బ్రేకప్ చెప్పావు? ఒకటి కాదు 3 చెప్తా. నువ్వు అసలు నాకు స్పేసే ఇవ్వవు. యూ ఆల్వేస్ రూల్ మీ లైక్ మై పేరెంట్స్. వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఇంత దూరం వస్తే యు ఆర్ ఈటింగ్ మై ఫ్రీడమ్. రే బాయ్ బెస్టీగా నీకేం తెలీదు, అన్నీ మూసుకొని. ఇదే అది, ఇదే నీతో ఉన్న ఫైనల్ అండ్ మెయిన్ ప్రాబ్లం. నీ బిహేవియర్, నీ డ్రెస్సింగ్, నీ సర్కిల్. యు ఆర్ అ లూజర్ ఆది, లూజర్. నీతో ఉంటే నేను కూడా 4 బూత్. చూసింగ్ అ బెటర్ ఆప్షన్ దాన్ యూ బిఫోర్ ఇట్ వాస్ టూ లేట్. లూజర్ ఆది, లూజర్. You are eating my freedom. Choosing a better option than you.
before it's too late. బ్రేకప్ అయితే ఎట్లా ఉండేది? గివ్ హిమ్ సమ్ మోటివేషన్, గ్రో అప్ సమ్ ఫకింగ్ బాల్స్. ఆ మోటివేషన్ నువ్వే ఇచ్చి ఆ బాల్ మనవి మిడిల్ క్లాస్ బతుకులురా. కంటికి నచ్చిందే చేతికి దొరకదు. అలాంటిది మనసుకు నచ్చిన మన జీవితంలోకి ఎలా వస్తుంది అనుకున్నారా? ఆకేదో పూకేదో తెలియని నా కొడుకు బ్రేకప్ అనగానే వచ్చి నీతులు చెప్తున్నాడు. నువ్వు కూడా దగ్గర ఎగ్జామ్ లేరా? చాలా కోపం ఉన్నారా? అందరూ జాలిపడడం అయిపోయింది మామ. నువ్వు అందుకే వచ్చావు, మరి జాలిపడమే. నిన్ను చూసి నేను ఎందుకు జాలిపడాలరా? నువ్వేంటి అట్టోడివా లేదా అడుక్కు తింటున్నావా? జస్ట్ బ్రేకప్ అయింది. ఇద్దరు ఒక ఆప్షన్ అంటారు, చాయిస్ అనుకుంటారు. నీకో షర్ట్ నచ్చింది, దాన్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టావు, అది నీకు పట్టలేదు, ఏం చేస్తావు? రిటర్న్ చేసేస్తావు. తను కూడా అదే చేసింది. తన లైఫ్లో నువ్వు ఫిట్ అవుతావు అనుకుంది, కానీ నువ్వు ఫిట్ అవ్వలేదు. అందుకే తను బ్రేకప్ చెప్పింది. ఎంతలా ప్రేమించాను, ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించాను కదా. మీ అమ్మ నాన్నల కంటే ఎక్కువగానా? రే, మనం ప్రేమించిన వాళ్ళు మనకి దూరం అయ్యారంటే రెండే కారణాలు ఉంటాయి. ఒకటి, వాళ్ళు మనల్ని ప్రేమించట్లేదని. రెండు, వాళ్ళు మనకు కరెక్ట్ కాదు అని. అయినా అమ్మాయి నువ్వు ప్రేమించినట్టు అమ్మాయి నేను ప్రేమించలేదురా. ఒకవేళ ప్రేమించుంటే వదిలేదు. కాబట్టి ఇక నుంచి ఈ పిల్ల చేష్టలు ఆపేయి. ఏదైనా పనికొచ్చే పని చేయి. నటించకురా, ఇదంతా నువ్వే చేసావు నాకు తెలుసు. నేను బాగుండాలని కదా ఆ రోజు చెప్పావు, మరి ఎందుకురా? నువ్వు బాగుండాలనుకున్నాను రా,
కానీ నాకంటే బాగుండాలని ఎప్పుడు అనుకోలేదు. నేను చంపేయాలన్నంత కోపం వస్తుందిరా. Go on, kill me. After my death, I will see you from heaven. What you will do? నువ్వు నా లైఫ్ స్పాయిల్ చేసి ఏం చేసావు అదే. ఓ భయం వేస్తుందిరా. నా బ్రేకప్ అయినప్పుడు బాధ వేసిందిరా. ఇప్పుడు చాలా భయం వేస్తుంది. నా మీద నాకే అసహ్యంగా ఉందిరా. అప్పుడు నీ భుజాల మీద పడి ఏడ్చాను రా. ఇప్పుడు ఎవరి భుజాల మీద పడి ఏడవాలో తెలియట్లేదు రా. థ్యాంక్స్ రా, మంచి పాఠాలు గుణపాఠాలు నేర్పించినాను.